కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. గాజుల అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకవేళ భక్తులు భారీగా పోటెత్తితే అంతరాలయ దర్శనం రద్దు చేసే అవకాశం ఉంది. అమ్మవారి అంతరాలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ వివిధ రకాల గాజులతో అలంకరించారు అధికారులు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అమ్మవారి సన్నిధాన ప్రాంగణంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా గాజులతో సర్వాంగ సుందరంగా కూడా అలంకరించారు. ప్రస్తుతం గాజుల అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మకి విశిష్టతను మనకు స్థానాచార్య తెలుస్తారు. అయ్యగారు, అమ్మవారి యొక్క విశిష్టత గాజుల అలంకారం. శ్రీమాత్రే నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో వార్షిక ఉత్సవాల్లో భాగంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ కార్తీక శుద్ధ విదియ నాడు భగిని హస్తభోజనము అనేటటువంటి యొక్క పర్వదినము. ఈ రోజున అమ్మవారికి గాజులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. యమధర్మరాజు తన చెల్లెలు ఇంటికి మృష్టాన్న భోజనానికి ఆహ్వానించినప్పుడు వెళ్తే ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలు మృష్టాన్న భోజనం పెట్టి సంతుష్టిపరిచిందిట. అంత యమధర్మరాజు, ఎందుకనమ్మా ఇంత ఇది చేసి ఇవాళ నన్ను ఆహ్వానించావు, ఏం కావాలి నీకు ఏమి కోరిక అంటే, నాకేమీ కోరికలు లేవన్నయ్యా, ఈ రోజున ఎవరైతే అన్నగారిని పిలిచి వారికి భోజనం పెట్టి వారి నుంచి పసుపు కుంకాలు తీసుకుంటారో వారికి ఆజన్మాంతము కూడాను సౌమంగళ్య సిద్ధి కలగాలి. నువ్వు మృత్యుదేవతవి ఇది కాబట్టి నీ వల్ల ఎవరికి కూడాను మృత్యుభయం లేకుండా వరం అనుగ్రహించమని చెప్పని యమధర్మరాజు యొక్క సోదరి అడిగిందిట. అంత యమధర్మరాజు సంతసించి, నువ్వు నిస్వార్థమైనటువంటి దీంతో ఇలాగా చేశావు కాబట్టి నీకు తప్పకుండా ఈ వరం అనుగ్రహిస్తూ ఆజన్మాంతం సౌమంగళ్య సిద్ధి ఇస్తూ ఈరోజు ఎవరైతే అన్నగారికి భోజనం పెట్టి వారి నుంచి పసుపు కుంకాలు తీసుకుంటారో వారందరికీ కూడాను సౌమంగళ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పని వరం అనుగ్రహించారట. యమధర్మరాజు ఈ విదయనాడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దీన్ని యమద్వితీయ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతున్నది. ఇదే కాకుండా శ్రీ మహావిష్ణువు అమ్మవారికి సోదరుడు. ఆయన అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు ఇచ్చి నమస్కరించినటువంటిది విశేషంగా చెప్పడం జరుగుతుంది మనకి పురాణంలో. ఇది కూడా కాకుండా మన ఆలయ దేవాలయ చరిత్రలో కూడాను గాజులకి ప్రత్యేకమైనటువంటి ఇతిహాసాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రోజున ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకాలు గాజులు సమర్పించి దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడాను ఆజన్మాంతం సౌభాగ్య సిద్ధి కలిగి ఉంటుంది. ఇవాళ కార్యక్రమాలు ఏ విధంగా ఉండవు? ఈరోజు ప్రత్యేకంగా వైదిక కార్యక్రమాలు ఇవేమీ ఉండవండి. ఇవాళ కార్తీక మాసం ఇదే అయినటువంటిది కాబట్టి కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వర ఆలయంలో త్రికాలాభిషేకములు, సహస్రలింగార్చనలు, మరి సాయంత్రం ప్రదోషకాలానికి దీపోత్సవము చాలా విశేషంగా ఈ నెలల్లో కూడాను జరుగుతాయి. కాబట్టి ఈ నెలల్లోనే మనకి విశేషంగా భవానీ దీక్షలు కూడాను ప్రారంభమవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి 4 సోమవారాలు, మరి ఏకాదశులు, పూర్ణిమ, మాస శివరాత్రి ఇవన్నీ కూడాను 1,00,000 బిల్వార్చనలు కార్యక్రమం ఉన్నాయి. మరి ఇది కాకుండా పూర్ణిమ నాడు నవంబర్ 4వ తారీఖు కార్తీక పూర్ణిమ, ఆ రోజున కోటి దీపోత్సవం కూడాను విశేషంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని మొత్తం కూడా గాజులతో అలంకరించినటువంటి ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే యమద్వితీయ నాడు మొత్తం కూడా ఒక యమదేవ మొత్తం కూడా ఒక భగిని హస్తభోజనం, ఒకవైపు పర్వదనం, మరొక వైపు అమ్మవారికి గాజుల అలంకారం ఇవన్నీ కూడా వచ్చే నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తారన్న అంచనా నేపథ్యంలో దుర్గగుడి అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఒకవేళ కనుక రద్దీ అత్యధికంగా పెరిగితే కనుక అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దు చేయనున్నారు. ప్రధానంగా భక్తులకు వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా అయ్యే విధంగా కూడా అందుకు తగ్గ కూడా దుర్గగుడి అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటర్ స్టూడియో.